నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకొని అందులోని పాఠ్యాంశాన్ని మనము నేర్చుకుందాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా, మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని వెళ్ళకో. స్తోత్రం చెప్పండి. నీ సన్నిధి మాకు తోడుగా రాకుండా మమ్మల్ని ఇక్కడ నుండి పంపికయ్యా. నీ సన్నిధి మాకు అందరు చెప్పాలి. నీ సన్నిధి మాకు ఇటు అందరు తలెత్తి చెప్పండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ఇక్కడ ప్రభువు కూడా మాట్లాడుతున్న మాట అదే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. అయ్యా, సన్నిధి తోడుగా వచ్చును అని నువ్వు చెప్తున్నావు కదా. ఒకవేళ నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఇక్కడ నుండి పంపికో. నీ సన్నిధి మాకు కావాలి, నీ తోడు మాకు కావాలి, నీ అండ, నీ ఆశ్రయం నాకు కావాలి ప్రభువా. ఇలాంటి ఆలోచన మనం కూడా చేయాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. పైన 12వ వచనంలో కనబడుతుంది, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. ఆ తర్వాత ఈ సందర్భం, ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని వెళ్ళే బాధ్యత మోషే గారికి ప్రభు ఇచ్చారు. మోషే ఇప్పుడు నాయకుడు. ప్రజలందరిపైన, దేవుని ప్రజలపైన. ఏ ప్రజలపైన నాయకుడు? అది చెప్పాలి, అది గుర్తుంచుకోవాలి. ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఏ ప్రజలపైన నాయకుడు? దేవుని ప్రజలపైన నాయకుడు. అంటే ఎంత ఆచితూచి అడుగులు వేయాలా? దేవుని ప్రజలపైన ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు వారి భద్రతను చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వారిని సరిచేసి నడిపించాలా అని చూస్తూ ఉంటాడు. వారికి ఏ ఆపదలు ఎటువంటి వస్తున్నాయా అని చూస్తూ ఉంటాడు. ఏ కష్టము నా బిడ్డలకు రాకూడదు, ఏ బాధలు నా బిడ్డకు రాకూడదు, ఏ ఇబ్బందులు నా పిల్లలకు రాకూడదు అని ఆయన దృష్టిస్తూ ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని చూస్తూ ఉంటాడు. ఆమేన్. మనకి నిర్గమ 3:7 కూడా కనపడుతుంది కదా, నా ప్రజల బాధను నేను చూచి ఉన్నాను, వారి కన్నీరు నాకు తెలిసే ఉన్నదని ఆనాడే చెప్పాడు. అంటే తన ప్రజల బాధను చూస్తున్నవాడు ఆయన కన్నీరు చూస్తున్నవాడు. మన ప్రతి కన్నీరు ఆయనకి తెలుసు, మన ప్రతి బాధ ఆయనకి తెలిసే ఉన్నది. భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన తోడు మనకున్నది, ఆయన సన్నిధి తోడు మనకున్నది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం భరోసాగా చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నాకు భయం లేదని చెప్పాలా. నీ సన్నిధి నాకు తోడుగా పంపించయ్యా. నీ సన్నిధి తోడుగా లేకుండా నన్ను ఇక్కడ నుండి పంపీకునైనా అని మోషే యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము కూడా అలాగే మాట్లాడాలా. ఏమని మాట్లాడాలి తెలుసా? ప్రభువా, నీ సన్నిధి నాకు తోడివయ్యా. నీవు నాకు తోడుగా ఉంటే నాకే భయం లేదు. ఈరోజు మీతో ముఖాముఖిగా ప్రభు మాట్లాడదలిచిన మాటలు నా నోట ఉంచారు. ఒక 3 విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏ విషయాలు? 3. ఎన్ని విషయాలు? 3 విషయాలు. చెప్పండి, ఎన్ని విషయాలు? ఒకటేమో దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది. రెండవది, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎవరెవరికి తోడై ఉన్నాడు. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది, దేవుడు తోడై ఉంటే అసలు జరిగేదేంటి అనేది మనం నేర్చుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వాక్యములో మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ మాటను చదువుదాం. 17వ అధ్యాయము. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అన్నాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడ సౌలు మహారాజు అంటున్నాడు, వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు. నువ్వు ఏ కార్యము పూనుకోబోతున్నావో, ఏ పనిని తలపెట్టబోతున్నావో, ఏది నువ్వు జరిగించాలని, ఏది పొందుకోవాలని, ఏది చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావో, ఆ కార్యక్రమం అంతా ఆయన నీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ చెప్పండి మిస్ కాకుండా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడ దావీదుతో సౌలు మహారాజు అంటాడు, వెళ్ళు, దేవుడు నీకు, అందరూ చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడా? నువ్వు చెప్తున్నావుగా, సింహము బలము నుండియో, ఎలుగు వంటి బలము నుండియో కాపాడిన దేవుడు నాకు తోడుగా ఉంటాడు నువ్వు చెప్తున్నావుగా. అయితే నీ మాటే నెగ్గిత్తులే, వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉంటాడు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఊరు వెళ్ళమంటున్నాడా? బస్సు ఎక్కమంటున్నాడా? ట్రైన్ ఎక్కమంటున్నాడా? విమానం ఎక్కమంటున్నాడా? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యుద్ధానికంటే ఎక్కడికి? పోరాడటానికి. ఎక్కడికి? జయం పొందుకోవటానికి వెళ్ళమంటున్నాడు. ఈరోజు వాక్యము కూడా, వాక్యము దేవుడై ఉండి, ప్రభువై ఉండి మనతో మాట్లాడే అనేక సందర్భాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడా కాదా? మన దేవుడు మాట్లాడే దేవుడా కాదా? ఆయన మాట్లాడుతుంటే మనం ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన ఒక పని నీకు ఇచ్చి అప్పచెప్పి చేయమన్నప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. అది కష్టమైనా, నీ వల్ల కానిదైనా చేయటానికి ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా హల్లెలూయా. ఇక్కడ యుద్ధానికి వెళ్ళటానికి పూనుకొని ఉన్నాడు పసివాడు, బాలుడు, చిన్నవాడు, ఆయుధం పట్ట చేతగానివాడు, ఆయుధాలు ధరించుకోవటానికి కూడా శరీరం సహకరించినటువంటి పరిస్థితిలో ఉన్నవాడు, పిల్లోడు. ఆ పిల్లోడు యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడుతుంటే ఇక్కడ సౌలు పెద్దోడు, వయస్సు కలిగిన వాడు, నేర్పరి, యుద్ధ వీరుడు, అన్ని కలిగిన వాడు. అలాంటి వాడు అంటాడు ఈ బాలుని పట్టుకొని, వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉంటాడు. గట్టిగా చెప్పండి, దేవుడు, గట్టిగా చెప్పాలి, గట్టిగా, దేవుడు నీకు తోడై ఉంటాడు. అమ్మా, అయ్యా, ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు ఎన్నో సాక్ష్యాలు దేవుని ద్వారా పొందుకున్నావు, కానీ ఒక సమస్యకి నువ్వు బెంబేలెత్తిపోతూ ఉంటావు. ఓ చిన్న సమస్యకి కృంగిపోతూ ఉంటావు, చిన్న సమస్యకి భయం పెట్టుకుంటూ ఉంటావు, చిన్న చిన్న శోధనకి, చిన్న చిన్న శ్రమకి, చిన్న చిన్న కష్టానికి, చిన్న చిన్న నష్టానికి, నీ ఎదురుగా ఉండేటువంటి ఆ పరిస్థితికి నువ్వు కృంగిపోతూ, కుమిలిపోతూ, చింతపడుతూ ఉంటావు. పైగా నువ్వు సాక్ష్యం ఎన్నెన్ని చెబుతావో తెలుసా? నా దేవుడు అది చేశాడంటే, నా దేవుడు ఇది చేశాడంటే, ఇన్నెన్ని పొందుకున్నానంటే, అన్నన్ని పొందుకున్నాను అంటావు. కానీ తీరా ఆ సమస్యను ఎదుర్కోవటానికి భయపడుతూ ఉంటావు. am I right? భయపడుతూ ఉంటా. ఈ భయాన్ని కూడా కలిగించేది ఎవరో తెలుసా? సైతానుగాడే. నీ బలాన్ని కృంగదీసేది ఎవరో తెలుసా? నీ బలాన్ని కృంగదీసేది ఎవరో తెలుసా? సైతానుగాడే. నీలో ఉన్న శక్తిని నీకు జ్ఞాపకం చేయకుండా నిన్ను బలహీనపరిచేది కూడా సైతానుగాడే. నీలో ఉన్న ప్రార్థన బలాన్ని కూడా జ్ఞాపకం చేయకుండా నువ్వు బలహీనురాలువు, అవిశ్వాసివి, నీ వల్ల కాదు, నువ్వు పొందుకోలేవు, పడిపోతావు, కృంగిపోతావు, నలిగిపోతావు అని ఇవన్నీ నీ మనసు కలిగించేది ఎవడో తెలుసా? చెప్పండి, సైతానుగాడే. నీ బలం చాలదంటాడు, నీ వల్ల కాదంటాడు, నువ్వు ఎదుర్కోలేవంటాడు, నువ్వు పొందుకోలేవంటాడు, అసలు నువ్వు, నీ జ్ఞానం పనికిరాదంటాడు, నీ బలం పనికిరాదు, నువ్వు ఎవరు లేరు, నువ్వు ఒంటరి అంటాడు, అనాథంటాడు. ఎన్నెన్ని తీసుకొస్తాడు నీ మనసుకి. వాడి మాటలు నేసి నువ్వు వెంటనే కృంగిపోవటం మొదలు పెడతావు, కుమిలిపోవటం మొదలు పెడతావు, ఏడవటం మొదలు పెడతావు, మనసంతా పాడు చేసుకోవటం మొదలు పెడతావు, చింతకు గురైపోతుంటావు, ఆలోచనలు పడిపోతుంటావు. అన్నం సహించదు, తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, లేవాలనిపించదు, నలుగురు కలిసి ఉండాలనిపించదు. స్తోత్రం చెబుదామా? ఎన్నెన్ని బాణాలు వేస్తాడో వాడు, ఎన్నెన్ని బాణాలతో నిన్ను బలహీనపరుస్తాడో. ఇక నాలాంటి వాడు, నాలాంటిది బతకూడదనే స్థాయి దాకా తీసుకెళ్ళిపోతాడు. ఎన్ని భయాలు నీ పైన కలిగిస్తాడో. స్తోత్రం చెప్పండి. సౌలు అంటాడు, వెళ్ళయ్యా, దేవుడు నీకు తోడై ఉంటాడు, వెళ్ళు, ప్రభు నీకు తోడై ఉంటాడు, నువ్వు చేసే ప్రతి కార్యమును సఫలపరుస్తాడు, నువ్వు పూనుకుంటున్న ప్రతి కార్యము, ప్రతి పనిని దేవుడు నెరవేరుస్తాడు, నీకు ఆదరణగా ఉంటాడు, వెళ్ళు అంటాడు. స్తోత్ర. ఈరోజు మనము కూడా నడుము కట్టుకోవాలి, భయపడకూడదు, నీ సమస్యకి భయపడకూడదు.
నీ ఎదురుగా ఉన్న ప్రతి శోధనకు భయపడకూడదు, కష్టానికి భయపడకూడదు. ఎందుకంటే ఎన్నో సాక్ష్యాలు మన వెనక ఉన్నాయి, ఎన్నో మేలులు పొందుకున్న మన వెనక ఉన్నాయి, ఎన్నో 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 దేవుడిచ్చిన కృపావరాలు మన వెనక ఉన్నాయి. ఎన్నెన్ని దరికి చేర్చాడో, ఎన్నెన్ని గట్లు ఎక్కించాడో, ఎంత ఏ శిఖరం పైన కూర్చోబెట్టాడో అన్ని మనకు తెలుసు. కానీ ఈ చిన్న విషయంలోని బలహీనుడు అయిపోతూ ఉంటాం. అందుకే సౌలుతో ప్రభు మాట్లాడిస్తున్నాడు, వెళ్ళు, పో, దేవుడు నీకు తోడై ఉంటాడు. మేము సాధించలేని పనిని నీ ద్వారా సాధిస్తాడు దేవుడు. మేము పూనుకోలేని పనిని నీ ద్వారా పూనుకొనిస్తాడు. విజయం పొందుకోలేని మమ్ములను నీ ద్వారా విజయం పొందుకునేట్టుగా చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. సౌలు యుద్ధం చేయకుండా ఓ మూలకెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభు ఒక దావీదు అనే పసివాన్ని లేపాడు, బాలుడిని. ఈ సౌలు కృంగదీయకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? నడిపిస్తున్నాడు. తల్లి, నడిపించే వారిగా ఉండాలి. విశ్వాసీ తోటి వారిని పరిచర్యలో నడిపించే విధంగా ఉండాలి. ఓ సంఘమా, మన సంఘ బలహీనతలు కాదు, సంఘ బలమును బట్టి ముందుకు వెళ్ళేట్లుగా ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కొక్కరిని మోటివేషన్ చేయాలా. బలహీనపరచకూడదు. మా వల్ల కాదు, మన వల్ల కాదు, ఇది పొందుకోలేము, ఇది జరగదు అనే మాటలు కట్టిపెట్టి ఈరోజు నా ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న ముఖ్య విషయం, ముఖ్య సమాచారం ఏంటంటే, మనకు దేవుడు బలమై ఉన్నాడు, మన దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు, మన దేవుడు మనకు శక్తివంతుడై ఉన్నాడు, మనకు ప్రాకారమై ఉన్నాడు, శైలమై ఉన్నాడు, శృంగమై ఉన్నాడు, కోటై ఉన్నాడు. ఆయన మనకుండగా భయం లేకుండా అడుగులు వేయుదుముగాక. శత్రుమూక ఎలాంటి వాడైనా, సైతానుగాడు ఎన్ని బాణములైనా వాటన్నిటిపైన జయాన్ని దేవుడు మనకిచ్చునుగాక. అప్పులపైన జయమిచ్చునుగాక, రోగములపైన జయమిచ్చునుగాక, అసమాధాన బ్రతుకులపైన జయమిచ్చునుగాక, సమాధానమనే ఓ గొప్ప జయాన్ని దేవుడిచ్చునుగాక. విజయమనే జయం ప్రభు మనకు దయచేయునుగాక. స్తోత్రం చెప్పండి. ఇస్తాడా లేదా? దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే ఎంతటి బలశూరుడైన ఎత్తసరి మనుషులైన కృంగిపోవలసిందే. దేవుడు తోడై ఉంటే ఎంత శత్రువైనా అణచివేయబడవలసిందే. నీకు ఎంత విరోధి కృంగిపోవలసిందే. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే ఏ సమస్యను సైతాను గారు తీసుకొస్తున్నాడు, సమస్య అక్కడితో మాయమైపోతుందంతే. నీ దగ్గరకు, నీ దరికి కూడా రాదండి. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉంటే మనకి ఏ భయము లేదండి. పిల్లోడు, పసివాడు, బాలుడు యుద్ధం నేర్పరి కాదు, కత్తి పట్టినవాడు కాదు, విల్లు పట్టినవాడు కాదు, డాలు పట్టినవాడు కాదు, గుర్ర స్వారీ చేసిన వాడు కాదు. యుద్ధ వీరుడైనటువంటి గొల్యాతు ఎదుట నిలబడ్డాడు. సౌలే భయపడ్డాడు, సౌలు సైన్యమే భయపడింది, యుద్ధ వీరులే భయపడ్డారు, ఎత్తసరి మనుషులే భయపడ్డారు. యుద్ధం సునాయాసంగా చేసేటటువంటి వారే గొల్యాతు ఎదుట భయపడ్డారు. కానీ పసివాడు, బాలుడు, చిన్నవాడు భయపడ్డా? దేనికి భయపడలేదు తెలుసా? సాక్ష్యం ఉంది. నా దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యాలు నాకున్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పిట. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. నేను బయట పడలేననే ఆ పరిస్థితుల్లో నాకు ఇచ్చాడు సాక్ష్యం. బయట పడ్డాను, ఆరోగ్యం పొందుకోలేను, కానీ ఆరోగ్యం పొందుకున్న సాక్ష్యం నా దగ్గర ఉంది. అప్పులు తీర్చుకున్న సాక్ష్యం నా దగ్గర ఉంది. సంతోషకరమైన జీవితాన్ని పొందుకున్న సాక్ష్యం నా జీవితంలో ఉంది. నా దేవుడు ఎన్నో ఇచ్చాడు. చెప్పాలి, నా దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఇది కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దీనిపైన జయాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పు గట్టిగా ఆమేన్ చెప్పు. దీనిపైన జయాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పాలి, వేటిపైన జయం కావాలని వచ్చి కూర్చున్నావో ఆ జయము నా దేవుడు నీకు అందించునుగాక. నీ ద్వారానే ఆ జయం ఇచ్చునుగాక. నీకు తోడుగా ఆయన సన్నిధి వచ్చి జయము వచ్చునుగాక. మోషే అంటాడు, నీ సన్నిధి రాకుండా నేను ఇక్కడి నుండి పోనయ్యా. నన్ను వెళ్ళు అని చెప్పకు. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి చెప్పు నాయనా. నీ సన్నిధి తోడుగా ఉంటేనే నేను ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందుకుంటాను. ఒక బాలుడు జయం పొందుకోవటానికి బలపరుస్తున్నాడు సౌలు. ఓ వెళ్ళు, గొల్యాతును కుప్పకూల్చు. గొల్యాతు ద్వారా కుప్పకూల్చిన జయాన్ని మన దేశానికి, మన రాజ్యానికి ఇవ్వయా. ఇశ్రాయేలు ప్రజలకు దయచేయి అంటున్నాడు. బలపరుస్తున్నాడు పిల్లవాడిని. ఈరోజు నువ్వు కూడా బలపరచాలి. బలహీనులు ఎంతో మంది దగ్గరకు వస్తుంటారు.
అప్పులు కలిగిన వారు ఎంతో మంది వస్తుంటారు, తిప్పలు పడుతున్న వారు ఎంతో మంది వస్తుంటారు, ఇల్లు గడవని వారు ఎంతో మంది వస్తుంటారు, పరిస్థితులు బాగోక సతమతం అవుతూ కృంగిపోతున్న వారు ఎంతో మంది నీ దగ్గరకు వస్తుంటారు. విశ్వాసే, నువ్వు వినో, నీ దగ్గరికి ఎంతో మంది కృంగిపోయిన విశ్వాసులు వస్తూ ఉంటారు, అణచివేయబడుతున్న విశ్వాసులు వస్తుంటారు, కృంగిపోయి కుప్పకూలిపోయిన విశ్వాసులు వస్తుంటారు, విశ్వాసంలో బలము లేని వారు ఎంతో మంది వస్తుంటారు, ప్రార్థన శక్తి లేని వారు ఎంతో మంది వస్తూ ఉంటారు, భయం పెట్టుకుని ఎంతో మంది వస్తుంటారు. విశ్వాసిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారిని బలపరచాలా. గట్టిగా చెప్పండి, అవిశ్వాసాలను బలపరచాలా. అపనమ్మకస్తులను దేవుని సన్నిధికి లాక్కు రావాలా. దేవుని సన్నిధి ఎలా తోడుగా వస్తుందో వారికి చెప్పాలా. నీ సాక్ష్యమో కథలుగా వారికి చెప్పాలి, పూస గుచ్చినట్టు చెప్పాలా. దేవుని బలాన్ని నూరిపోయాలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏ కార్యాలు చెయ్యగలడో కూడా నువ్వు చెప్పాలా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఎన్నో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఏదో కార్యం చేసి ఉంటాడే దేవుడు. అమ్మ చేయలేదు నీకు? అయ్యా చేయలేదా? ఏదో కార్యం చేసి ఉంటాడే, ఏదో గొప్ప పని చేసి ఉంటాడే, ఏదో ఒక మేలు చేసి ఉంటాడే, నీ దశని ఏదో మార్చుంటాడే, దిశగా మార్చుంటాడే, నువ్వు పడుతున్న తిప్పలన్నిటి నుండి బయటికి లాక్కొచ్చి ఉంటాడే, నువ్వు కార్చిన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చుంటాడే. గట్టిగా చెప్పాలి. యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నడిపించగలవు, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన ఆడాలి స్వరమెత్తి, నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల ఓ హల్లెలూయా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మకరందముని మాటల మకరంద. హల్లెలూయా. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న వారలారా, నువ్వు మొదటిగా స్థిరపరచబడాలి, నీ మనస్సు దృఢపరచబడాలి, విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలా. ఎంతో మంది నువ్వు బాగు చేసే బిడ్డగా ఉండాలి, ఎంతో మంది అవిశ్వాసాన్ని విశ్వాసగా మార్చే విధంగా నువ్వు ఉండాలి, ఎంతో మంది అపనమ్మకాలని దేవునిపై నమ్మకస్తులుగా మార్చే విధంగా నువ్వు ఉండాలి. కృంగిపోతున్న వారికి నువ్వు బలం అవ్వాలి, శక్తిహీనులకు శక్తివంతుడు ఉండాలి, కృంగిపోయిన పతనమవుతున్న దిగజారిపోతున్న వారికి నువ్వు అండదండ అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పా. కృంగిపోయి అపనమ్మకాలు వచ్చి అవిశ్వాసాలు వచ్చిన నీకు అవిశ్వాసగా మార్చకండి. వారిని ఎలా మార్చాలో తెలుసా? మనం దేవుని యందు బలవంతులుగా మార్చాలా. దేవుని యందు అయ్యా ఈ గొల్లియతను చూసావా? ఎంత బలవంతుడు, ఎంత ఎత్తసరిగా ఉన్నాడో, ఎంత ఎత్తున్నాడో, ఎంత లావు ఉన్నాడో. అలాంటి వాడిని మేము జయించలేక, పోరాడలేక, కత్తి పట్టడం వచ్చు, విల్లు పట్టడం వచ్చు, డాలు పట్టడం వచ్చు, కానీ అతనితో మేము పోరాడుతున్నామా? ఓ వచ్చావులే, వచ్చి నేను జయిస్తానో, నా వల్ల అయిపోతుందో, నేను చేసేస్తానో అంటున్నావు అని బలహీనపరిచాడా? భయపెట్టించాడా? యుద్ధంలోకి వెళ్ళలేకుండా ఆపివేశాడా? పోరాడనివ్వకుండా చేశాడా? చెప్పండి. వెళ్ళు, దేవుడు నీ ద్వారా మన రాజ్యానికి జయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థించు. నీ ప్రార్థన బలము చేత మన ఇల్లు ఉద్ధరించబడబోతుంది. మోకాలు వేయ్. మన కుటుంబంలో ఉన్న శాపములనే కాడిని విరగొట్టబోతున్నాడు మన దేవుడు అని ప్రోత్సహించేటటువంటి బిడ్డగా నీ ఇంటిలో నువ్వు లేపబడుదువుగాక. గట్టిగా చెప్పు స్తోత్రం. ప్రార్థన పనులను కురంగ తీసే విధంగా, అపనమ్మకాల్లోకి తీసుకువెళ్లే విధంగా భార్యగా నీ భర్తకు నువ్వు ఉండకో. భార్యగా నీ భర్తకు ఉండకో. భర్త నీ భార్యను కృంగదీసే విధంగా ఉండి బలపరచువారు. ఇలా ఏం చేయాలి? బలపరచు. నువ్వు మోకాలేసి ప్రార్థిస్తే నీకు తెలియదేమో నీ శక్తి, నీ ప్రార్థన నీకు తెలియదు, దేవుల్లో ఉన్న స్థిరత్వం నీకు తెలియదు. నువ్వు కన్నీరు కాస్తే దేవుడు ఓర్వలేడో, నువ్వు ప్రార్థిస్తే దేవుడు తట్టుకోలేడో. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు బిడ్డ. నువ్వు మోకాలే,
నువ్వు ప్రార్థిస్తే మన ఇల్లంతా వాతావరణం అంతా మార్చబడుతుందని నీ భర్త నోట వచ్చేటట్లుగా నీ ప్రవర్తన ఉండునుగా అక్క. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఒకరినొక అండర్స్టాండ్గా ఉండాలి విశ్వాసంలో. భర్త భార్య, భార్య భర్త, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు అండర్స్టాండ్గా ఉండాలి విశ్వాసంలో. ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. నీ ప్రార్థన ఎంతగా బలము లేకుండా, నీ ప్రార్థన ఎంత చేసినా మేలు జరగకపోతే నీ భార్యని లేపు, నువ్వు కూడా లే, కలిసి ప్రార్థన చేద్దాం. భార్యగా నువ్వు ఉండవు ఇంట్లో, నువ్వు ప్రార్థన ఎంత చేసినా దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నావు, దేవుని ద్వారా మేలు పొందుకోలేకపోతే నీ భర్తను పురుకొల్పో, లేపి మోకాలేసి అనుభవంలోకి తీసుకువెళ్ళా. దిగజార్చుకు విశ్వాసంలో, బలహీనపరచుకు, నీ వల్ల అవుతుందా, నువ్వు ప్రార్థన చేస్తా అయిపోతుందా అనే మాటలతో కృంగదీయకు. నువ్వు అడుగు, నువ్వు చెప్పు. నీ ప్రార్థన ఎన్నో కార్యాలు జరిగించాయి దేవునిలో. దేవుని ద్వారా మన ఈరోజు ఈ ఇల్లు ఉద్ధరించబడిందంటే దేవుని ద్వారానే కదా, నా ప్రభు ఆశీర్వాదం ద్వారా కదా. నువ్వు కార్చిన కన్నీరే కదమ్మా, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించో అని చెప్పేటట్టుగా భర్త తయారగుదునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదాం హల్లెలూయా. మన ఇంటి వాతావరణం మార్చబడాలంటే మనలోనే ఉంది. బలహీనము కాకుండా ఈరోజు దేవునిలో బలవంతులు అవుదుముగాక, దృఢ విశ్వాసము కలిగి నిలబడుదుముగాక. సౌలు ఏ విధంగా బలపరిచాడు దావీదుని, ఈరోజు నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలను తల్లి తండ్రి బలపరచు, నీ పిల్లలను బలపరచు, పిల్లలు నీ తల్లిదండ్రులను బలపరచు, నీ కుటుంబాన్ని బలపరచు. ఎందుకంటే వాడు దాడి చేయబోతున్నాడు. వాడు ఎన్నో బాణాలు పట్టుకొని నిలబడ్డాడు నీ ఇంటి ఎదుట, నీ మనసు ఎదుట, నీ ఆలోచన ఎదుట, నీ శరీరం ఎదుట ఎన్నెన్నో బలహీనపరిచి నిన్ను కృంగదీయాలని చూస్తున్న సైతాను గాడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలో తెలుసా? మోకాలు అనుభవంలోకి, నిన్న చెప్పిన వాక్యం శుక్రవారం అదే. నీ మోకాలు ఎలా ఉండాలి తెలుసా? సైతాన్ రాజ్యాన్ని గడగడ గడగడ గడలాడించాలా. అటువంటి బిడ్డగా నువ్వు ఇంట్లో తయారగిది ఉండు గాక. ఆమె చెప్పా. సౌలు మహారాజు బలపరిచాడు, తన చేతగాని పనిని నీ వల్ల అవుతుందయ్యా అని చెప్పాడు. ఇంట్లో ఒకవేళ నీ వల్ల, నీ ప్రార్థన వల్ల కాకపోయినా నువ్వు భయపడకు, ఆశ్రయించు సన్నిధిని, ఆశ్రయించు దైవజనుల్ని, ఆశ్రయించు ప్రార్థన పరుల్ని. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నాకు బలమిస్తుందేమో, మీ ప్రార్థన నాకు గొప్ప కార్యం జరిగిస్తుందేమో అనగలిగిన వారిగా సంఘంలో ఒక్కొక్కరు సహవాసం కలిగి పురుకొల్పుకొని నిలబడుదుముగాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇటువంటి వారికి మీరు ఎప్పుడు మీ యొక్క కుటుంబాల్లో తయారై విశ్వాసంలో సంఘంలో తయారవుతారో ఆ సంఘము వర్ధిల్లుతుందండి. ఆ సంఘము ఎప్పుడు ఏ కొరత రాకుండా, కొరత రానటువంటి దేవుని దీవెన పొందుకొని ఆశ్రయించబడుతూ ఉంటది. దేవుడికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి, నాకు దేవుడు చేసిన మేలును బట్టి ఈరోజు ఈ గొల్యాతు బలము నుండి కూడా నా ప్రభు ఓ గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఎస్, దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? విజయం వస్తుంది. చెప్పండి. ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎన్ని కుయుక్తులు కలిగిన వాడైనా, ఎంత తెలివి కలిగిన వారైనా నీ ఎదుట వాళ్ళు ఎలాంటి వారు అయిపోతారో తెలుసా? బలహీనులైపోతారు. సైతానుగాడు ప్రతి బాణము విరగా కొట్టబడుతుంది. వాడు వేసే ప్రతి శాపము నీ నుండి దూరమై లయమైపోతుంది. దేవుడికి స్తోత్ర. విశ్వాసిగా ఉండి నమ్మకస్తులుగా మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు తోడై ఉంటే విజయం, చెప్పండి, దేవుడు తోడై ఉంటే శత్రువుపై విజయం మనదే. ఆమేన్. దేవుడు తోడై ఉన్నాడనే ధైర్యంతో నువ్వు అడుగులే. ఏ సమస్యగా నీ ఇంట్లో ఉండదు, నీ శరీరంలో కూడా ఉండదు, నీ ఆలోచనలో కూడా ఉండదు. దేవుడు నాకు తోడై ఉన్నాడండి. గట్టిగా చెప్పండి, దేవుడు తోడై ఉన్నాడా? తోడై ఉన్నాడా? ఇంకో మాటను కూడా చదువుదాం. చూడండి, ఇంకో మాటను కూడా మనం చదువుదాం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ఒక్కసారి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి గట్టిగా చెప్పండి. దేవుడు మనకు తోడు అయి ఉంటే మనకు జరిగేది ఏంటో తెలుసా? కీడు నుండి తప్పించబడతాము, అలాగే మన సరిహద్దులు విశాలపరచబడతాయి. మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడు మనకు తోడై ఉంటే మన సరిహద్దులు ఏమవుతాయంట? విశాలపరచబడతాయి. కీడు నుండి మనం తప్పించబడతాం. కేవలం ఒక ప్రార్థన. ఎబ్బేజు వేదన పుత్రుడని పేరు కలిగిన వాడు. తన తల్లి వేదనతో తన కన్నది.
అందుకే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఆ ఎబ్బేజు ప్రార్థన ఎలా చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నా మొరను విను, నా కన్నీటిని చూడయ్యా, నా సరిహద్దులను విశాలపరచు, కీడు నుండి నన్ను తప్పించు. దేవుని తోడు మనకుంటే, నువ్వు మొరపెట్టే బిడ్డగా ఉంటే దేవుడు తోడు నీకు వస్తుంది. దేవుడు తోడు కనుక నీకుంటే నీ సరిహద్దులన్నీ విశాలపరచబడతాయి. అంత మాత్రమే కాదు, కీడు నుండి నువ్వు తప్పించబడతావు. చెప్పాలి, వేటి నుండి తప్పించబడతావు? గట్టిగా చెప్పు అమ్మ, గట్టిగా చెప్పయ్యా. కీడు నుండి నువ్వు తప్పించబడతావు. ఎప్పుడో తెలుసా? దేవుని తోడు నువ్వు కోరినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుని తోడు నీకుంటుంది. దేవుడి తోడు నీకుంటే కీడు ఏమాత్రం నీ ఎదుట పని చేయదా. నువ్వు విశాలపరచబడుతూ ఉంటా. ఇరుకనే పరిస్థితి నీకు ఎప్పుడు, కురుంగుదలనే పరిస్థితి ఎప్పుడు, నలిగిపోతున్న పరిస్థితి ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడా, సరిహద్దులన్నీ మారిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి, కీడుని ఎదుట నిలవనేరదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు తోడై ఉంటే ఏమో జరుగుతున్నాయో. ఇంకొక మాటను కూడా చదువుతున్నాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం త్వరగా. రాజుల మొదటి గ్రంథము తీసారమ్మా. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్న మాట. ఎవరితో? యువరాజు అయినటువంటి సొలొమోను ఇక రాజు స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. రాజు స్థానంలోకి వెళ్ళబోతున్న తనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. హెచ్చరిక ఏంటి? ఆ హెచ్చరిక చూడు, నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నేడలా నేను నీకు ఏవై ఉంటానంట, తోడుగా ఉండి దావీదు కుటుంబమును ఎలా స్థిరపరిచానో నీ కుటుంబం కూడా స్థిరపరుస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ కుటుంబము స్థిరపరచబడాలంటే దేవుని ఆజ్ఞలను కట్టలను ఫాలో అవుతూ వెళితే దేవుడు తోడై ఉంటాడు. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? దేవుని ఆజ్ఞలను నువ్వు, కట్టడలను నువ్వు గైకొనినప్పుడు, తప్పిపోకుండా నడుస్తున్నట్టు, దేవుని భయం కలిగి, దేవుని భక్తి కలిగి అవన్నిటిని నువ్వు పొందుకొని నడుస్తున్నప్పుడు, దేవుని సంతోషపరుస్తున్నప్పుడు, దేవుని ఆనందపరుస్తున్నప్పుడు ఏం జరుగుతుందట? నీ కుటుంబము స్థిరపరచబడుతుందట. ఈరోజు కొన్ని కుటుంబాల స్థిరత్వం లేవు. కొన్ని కుటుంబాలలో అలజడుల ప్రకంపనాలే, కొన్ని కుటుంబంలో ఆనందం లేదు, కొన్ని కుటుంబాల సంతోషం లేదు, కొన్ని కుటుంబాల క్షేమముగా లేవు. ఎన్ని ఉన్నా ఆనందం కరువు, ఎన్ని ఉన్నా సంతోషం కరువు, ఎన్ని ఉన్నా క్షేమం లేని పరిస్థితుల్లో ఎన్నో కొన్ని కుటుంబాలలో దాపురించి ఉంటాయి. ఆ కుటుంబాలు కూడా చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను గైకుంటే దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే కుటుంబం, చెప్పండి, దావీదు కుటుంబం ఎలా స్థిరపరచబడి ఉందో, సొలొమోనా నీ కుటుంబాన్ని కూడా నేను స్థిరపరుస్తాను. నీ తండ్రి అయిన దావీదు నా మాటలను, నా ఆజ్ఞలను ఎప్పుడూ తప్పిపోకుండా నడిచాడు కాబట్టి నేను ఎప్పుడు ఆయనకు తోడై ఉన్నాను. ఎవరికి తోడై ఉన్నాడు? దావీదుకు తోడై ఉన్నాడు. అరణ్యంలో తోడై ఉన్నాడు, లోయలో తోడై ఉన్నాడు, కొండలలో తోడై ఉన్నాడు, శత్రు మోక ఎదుట తోడై ఉన్నాడు, విరోధుల గుంపులో తోడై ఉన్నాడా లేదా? ఒంటరై ఒక్కడై అనాదిగా తిరుగులాడుతున్న ఆ చోట నెల్ల తోడై ఉన్నాడు. ఏ కొరత రానియకుండా దేవుడు తోడై ఉన్నాడు, కన్నీరు రానియకుండా తోడై ఉన్నాడు. ఏమండి, అండై తోడై ఉండి కృపనిచ్చి నడిపించిన వాడై ఉన్నాడు. ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, యేసయ్యా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అడవిలో ఉన్న తోడై ఉన్నాడు, లోయలో ఉన్న, కొండలో ఉన్న, సౌలు కత్తి పట్టి శత్రు మోకలతో దాడి చేస్తున్నా అక్కడ కూడా దావీదుకి దేవుడు ఎలా ఉన్నాడంటే తోడై ఉన్నాడు. కుటుంబాన్ని స్థిరపరుస్తూ నడిపించాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా స్థిరపరచబడాలి అంటే
ఆయన చెప్పే వాక్యం ద్వారా చెప్పే ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలకించి ఆయన ఇచ్చిన కట్టడలను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటే ఆయన ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. ఏమంటే దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? ఆయన మనం మొరపెట్టినప్పుడు దేవుడు తోడై ఉంటాడు, సరిహద్దులను విశాలపరుస్తాడు, ఇంకా కీడు నుండి తప్పిస్తాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను కట్టలను మనం జాగ్రత్తగా వింటూ ఉంటే ఏం చేస్తాడు? మనకు తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు మనకి ఏం చేస్తాడంటండి? కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. కుటుంబం స్థిరపరచబడాలి అంటే ముఖ్య స్తోత్రం ఫార్ములా ఏంటో తెలుసా? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను తప్పకుండా మనం పాటించి మనం ఆయన సంతోషపరిచేవారుగా ఉంటే మన కుటుంబం స్థిరత్వంలోకి వస్తుంది. నీ కుటుంబాన్ని ఎవరు కదిలించలేరు. ఏ సైతానికి వల్ల కూడా చేతకు రాదు. గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫానులు వచ్చినా, వడిగా కొట్టినా అది క్రీస్తు అనే బండ పైన కట్టబడిన పునాది కాబట్టి ఆ ఇంటికి ఎటువంటి భయం లేదు. గట్టిగా చెప్పండి. ఆ ఇంటికి ఎలాంటి భయం లేకుండా నా దేవుడు స్థిరపరచునుగాక, ఆ కుటుంబంకు యజమానగునుగాక, ఆ కుటుంబము నడిపించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. తోడుగా ఉండే ఆయన కృపను మనం పొందుకుంటే నీ కుటుంబం స్థిరపరచబడుతుంది. ఎప్పుడు స్థిరపరచబడుతుంది? ఆయన నీకు తోడై ఉంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా ఒక్కసారి చదవండి. 18వ అధ్యాయము 7వ వాక్యం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? అడుగు పెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరికో తెలుసా? హిజ్కియా మహారాజుకి. ఎవరికండి? హిజ్కియా. ఏ సమస్య వచ్చినా ఆయన సన్నిధికి వచ్చే అలవాటు, ఏ శోధన వచ్చినా ఆయనకు చెప్పుకునే అలవాటు, ఏ కష్టం వచ్చినా కన్నీరు కాచి ఆయన పాదాలు పట్టుకునే అలవాటు కలిగిన వాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అయ్యా, దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? హిజ్కియా మహారాజుకి ఎందుకు తోడై ఉన్నాడు చెప్పండి? హిజ్కియాకి ఎందుకు తోడై ఉన్నాడు? సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, నష్టపడినా ఎక్కడికి వచ్చేవాడో తెలుసా అండి? స్నేహితుల దగ్గరికి కాదు, బంధువులు కాదు, చుట్టాల దగ్గరికి కాదు, మనస్సుకు కాస్త దగ్గరగా ఉన్న వారి దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వచ్చేవాడు? సరాసరి ఆయన సన్నిధికి వచ్చి 2 చేతులు ఆకాశము తట్టు చాపి ఆయనకు చెప్పుకునే అలవాటు కలిగిన వాడు కనుక దేవుని తోడు హిజ్కియాకు ఉండటం వలన ఏ చోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అడుగు పెట్టిన స్థలంలో విజయాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ అలవాటు కనుక నువ్వు కలిగి ఉంటే దేవుడు తోడై ఉండబోతున్నాడు. దేవుడు తోడై ఉంటే ఏ భయం లేదు మనకి. కీడు నుండి తప్పిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఏమంటే మన కుటుంబాలను స్థిరపరుస్తాడు, సరిహద్దులను విశాలపరుస్తాడు, అన్నిటిపైన జయాన్ని ఇస్తాడు. చూడండి, దేవుడు తోడై ఉంటే ఎన్ని మేలులు ఉన్నాయో. ఉన్నాయి లేదా? దేవుడు తోడై ఉంటే ఎన్ని మేలులు ఉన్నాయి? ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎన్ని మేలులు ఉన్నాయి? బోలెడు మేలులు ఉన్నాయి. కొన్ని చెప్పా, బోలెడు మేలులు ఉన్నాయి. దేవునికి తోడై ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ఏం అనుభవం ఉండాలి చెప్పాలండి? ఏం అనుభవం ఉండాలి? మొరపెట్టే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. 2వది సాక్ష్య అనుభవం కలిగి ఉండాలి. 3వది ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నువ్వు తూచా తప్పకుండా పాటించే బిడ్డగా ఉంటే నీ కుటుంబంలో ఆయన స్థిరత్వం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా ఆయనకు చెప్పుకునే ఆలోచన కనుక నీకుంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో, ప్రతి చోట విజయాన్ని ఇస్తాడు. విజయం నువ్వు పొందుకోవాలంటే ఆయన చెప్పుకునే అలవాటు ఉండాలి నీకు. ఎవరికి చెప్పుకొని? అందరికి చెప్పుకున్న తర్వాత, అందరూ ఓదార్పు పొందుకున్న తర్వాత, అందరూ భుజం తట్టిన తర్వాత, అందరూ ఆ మాట ఈ మాట చెప్పి నేను ధైర్యపరిచిన తర్వాత అప్పుడు తగుదునమ్మా అంటూ ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా ఇక నువ్వే ఉన్నావు, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభు అని ఆయన పాదాల దగ్గర పట్టుకున్నావు అనుకోండి, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆయన ఉన్నాడు, అమ్ముందిగా, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటాడు. ఆయన తోడు నీకు రాలేకపోతుంది. ఆయన తోడు నీకు రావాలంటే మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? సమస్య వచ్చిందా? ఏడుపు వచ్చిందా? దుఃఖం వచ్చిందా? కష్టం వచ్చిందా? బాధపడాల్సిన పరిస్థితులు వచ్చాయా? చెప్పుకోలేని రహస్య బాధలో ఉన్నావా? అది రోగమైనా సరే, ఇంటి సమస్య అయినా సరే, ఒంటి సమస్య అయినా సరే, మనస్సుకు సంబంధించిన సమస్య అయినా సరే, హృదయానికి సంబంధించిన సమస్య అయినా సరే,
నువ్వు ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకునే బిడ్డగా ఉంటే ఆయన సన్నిధి నీకు, చెప్పాలండి, ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆయన సన్నిధి నీకు తోడై ఉంటే ఎవరిని ఎదుట నిలబడలేరు. ఏ సమస్యని ఎదుట, చెప్పాలండి, ఇది ఎదుట నిలబడలేదు. వేటికి జయం రాదు, ఏదికి విజయం రాదు. విజయం ఎవరిదో తెలుసా? దేవుని తోడు కలిగిన వారికే దేవుని విజయం పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం ఒకటే చెప్పుకున్నాం, ఏంటది? దేవుడు తోడై ఉంటే. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. రండి బైబిల్లో చదువుదాం. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఇందాక మనం చదివిన అంశమే. 4వ అధ్యాయము, దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెట్టి ఏం చేశాడండి? చెప్పాలండి, మొర్ర పెట్టే అనుభవం గనక నీకుంటే, ఏం పెట్టే అనుభవం? గట్టిగా చెప్పండి, ఏం పెట్టే అనుభవం? మొర్ర పెట్టే అనుభవం గనక నీకుంటే దేవుడు నీకు ఏమవుతాడట? తోడుగా ఉంటాడట. దేవుడు నీకు ఏం చేస్తాడు? మొర్ర పెట్టే అనుభవం ఉంటే మనకు తెలుసండి. హిజ్కియా మొర్ర పెట్టాడు, దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు హన్నా మొర్ర పెట్టింది దేవుని మందిరానికి వచ్చి. జరిగింది ఏంటి? ఒక చక్కటి బాలుణ్ణి, సమూయేలు ప్రవక్తని, మొట్టమొదటి ఇశ్రాయేల్ ప్రవక్త అయిన సమూయేలుని మనందరికి పరిచయం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ప్రవక్త ఎవరండి? మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. ఈ సమూయేలు ఎక్కడి వారు అంటే, పిల్లలు లేక అల్లాడుతున్నటువంటి గొడ్రాలని పిలువబడిన హన్నా కడుపున పుట్టినవాడు. స్తోత్ర. ఏమండి, ఆలస్యంగా పుట్టినవాడు, ఆశ్చర్యంగా మలచబడినవాడు. స్తోత్రం చెప్పండి. ఎలా ప్రవక్త అయ్యాడు? ఎంత గనుడయ్యాడు? అందరూ చెప్పుకునే విధంగా ఎలా తయారయ్యాడు అంటే మొర్ర పెట్టే అనుభవం ఉండాలి. ఏం అనుభవం ఉండాలి మనకమ్మా? ఇటువైపు చెప్పండి అందరూ. మొర్ర పెట్టే నువ్వు అనుభవం కలిగి ఉన్నావు అనుకోండి, దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుందంటే. సన్నిధి తోడుగా రావటమే కాదు, కీడు నుండి తప్పించబడతావు, సరిహద్దులు విశాలపరచబడతాయి. యెబెజు జీవితంలో ఇదే జరిగింది. వేదన పుత్రుడని తల్లి పేరు పెట్టింది. అయ్యా, నువ్వు వేదనతో కన్నా, నువ్వు వేదన పుత్రుడు అయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయం ఉండదో, విజయం ఉండదో అన్నట్లుగా వదిలేసిన యెబెజు మొర్ర పెట్టే అనుభవం కలిగి దేవుని తోడును పొందుకున్నాడు, కీడు నుండి తప్పించబడ్డాడు. ఈరోజు లోకం ఎలాగ నిన్ను ఎగతాళి చేస్తున్నా, హేళన చేస్తున్నా, ఏ ముద్రలు వేస్తున్నా అవన్నీ మనకు అనవసరం. దేవుని దృష్టిలో మనం ఉంటే గనక అవన్నీ తుడచబడతాయి. దేవుడికి స్తోత్రం. అవన్నీ ఏం చేస్తాయి? తుడిచివేయబడతాయి. కీడు నుండి దేవుడు తప్పిస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడండి. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? మొట్టమొదటిది, మొర్ర పెట్టే అనుభవం కలిగిన వారికి దేవుడు తోడై ఉంటాడు. చేద్దామా? ఈసారి నుండి మొర్ర పెడదామంటే ఎవరెవరికో చెప్పుకునే ముందు దేవుని దగ్గరకు రా, ముందు చెప్పు దేవునికి. ఆయన చెప్పుకున్న తర్వాత నీకు ఎవరికి చెప్తావో చెప్పుకో. మొట్టమొదటిగా ఆయన పాదాల దగ్గర నీ సమస్యని విప్పు. ఏమంటే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. రెండవది, సమూయేలు, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. అదిగోండి, ఇంకోటి, మన బుద్ధి మారాలి, లోకానుసారమైన బుద్ధిలో ఉండి బయటికి రావాలి. ఇప్పుడు మనం ఏ బుద్ధి కలిగి ఉండాలట? సుబుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి కలిగి ఉండాలి? మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి అంటే నీ స్వబుద్ధిపై ఆధారపడకుండా నేను జ్ఞానినని నువ్వు అనుకోద్దు. సొలొమోను జ్ఞానే చెప్పాడు, మన జ్ఞానం పైన మనం ఆధారపడకూడదు. తెలివి కలిగిన వాడనో, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి ఆలోచన కలగకుండా మనం ఎవరిపై ఆధారపడాలో తెలుసా? అయ్యా, బుద్ధిహీనుడను, బుద్ధి లేనివాడనయ్యా, నీపై నేను ఆధారపడతాను ప్రభు అని నువ్వు ఆయనపై ఆధారపడితే, నువ్వు స్వబుద్ధి కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే, స్వబుద్ధి కలిగి ప్రవర్తించు వారికి దేవుడు తోడై ఉంటాడంట. ఆమేన్. ఈరోజు లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకంలో ఉన్న వాటన్నిటికీ దూరంగా బ్రతుకుతూ స్వబుద్ధి కలిగి మనం జీవించగలిగితే ఖచ్చితంగా నా ప్రభు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. చూడండి ఇంకొక మాట, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనము. 11:38 రాజుల మొదటి గ్రంథం. నేను నీకు ఆజ్ఞాపించినది అంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా అదిగో
దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొను వారికి దేవుడు తోడై ఉంటాడు. మొర్ర పెట్టు వారికి దేవుడు తోడై ఉంటాడు. రెండవది, స్వబుద్ధి కలిగి ప్రవర్తించు వారికి దేవుడు తోడై ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పిన దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకొను వారికి దేవుడు తోడై ఉంటాడు. అర్థమవుతుంది దేవుని తోడు ఎవరికి వస్తుందో? దేవుడు ఎవరికి తోడై ఉండి పక్కన నిలబడతాడో, ఎవరి పక్షాన ఉంటాడో అర్థమైందండి. ఇవన్నీ మనం కలిగి ఉంటేనే దేవుడు మన తోడుగా ఉంటాడు. అందులోనే లాస్ట్ మాట ఏంటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 3వ అధ్యాయం 32వ వచనం. ఇంకెవరికి తోడై ఉంటాడు దేవుడు? కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరికి తోడు ఉంటాడు? యథార్థంగా ప్రవర్తించేటటువంటి గుణము కలిగిన వారికి ఆయన తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే ఏం జరుగుతున్నాయో కూడా మనం చెప్పుకున్నాం, ఏం జరగబోతున్నాయో చెప్పుకున్నాం, వేటిని పొందుకుంటావో చెప్పుకున్నాం, విజయం ఎలా వస్తుందో, కీడు నుండి ఎలా దూరం అవుతావో, సరిహద్దులు ఎలా విశాలపరచబడతాయో, అడుగులు ప్రతి స్థలములో విజయం ఎలా పొందుకుంటావో, ఇవన్నీ కూడా మన కుటుంబాలు ఎలా స్థిరపడతాయో ఇవన్నీ మనం నేర్చుకున్నాం మొట్టమొదటి పాఠంలో. రెండో పాఠంలో దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు అంటే అది కూడా మనం నేర్చుకున్నాం. ఎవరికి తోడై ఉన్నాడు? మొర్ర పెట్టే వారికి, చెప్పండి, స్వబుద్ధి కలిగిన వారికి, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారికి ఆయన తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యథార్థవంతుల పక్షమున కూడా ఆయన తోడై ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథములో ఒకరిద్దరిని మనం పరిచయం చేసుకుంటే ఎవరికి తోడై ఉండి నడిపించాడు దేవుడు అంటే అది కూడా చదువుదాం. ఆదికాండ 26వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యంలో ఓ మాటను చదవండి. 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి మిక్కిలమును ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి కరువు అబ్రహాము గారు ఉన్నప్పుడు వచ్చిన కరువులో అబ్రహాము గారితో ప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసా అండి? నీకు నేను తోడుగా ఉండబోతున్నాను అని. ఆయన తోడుగా ఉంటే విస్తరించబడతామటండి. ఎలా అంటే ఆశీర్వాదం అనే విస్తరణ మనం పొందుకుంటాం. దేవుడు తోడై ఉంటే విస్తారమైన ఆశీర్వాదం అంటండి. అబ్రహాం జీవితంలో కలగలేదా? తన ఆస్తిని కూడా దాచిపెట్టుకోవటానికి స్థలము చాలలేదంట. వెండి బంగారములు గలవాడయ్యాడట. దేవుడికి స్తోత్రం. వెండి బంగారములు గలవాడు ఎలా అయ్యాడు అంటే దేవుని మాటను ఇప్పుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ మనం కలిగి ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటే విస్తారమైన ఆశీర్వాదం. చెప్పండి, దేవుడు మనకు తోడై ఉంటే విస్తారమైన ఆశీర్వాదం. మరి ఈ ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ విజయాలు ఏమంటే కుటుంబంలో స్థిరత్వము, ఇవన్నీ ఎలా కలిగి ఉండాలి పాస్టర్ గారు అంటే ఇప్పుడు చెప్పిన అంశాలలో మనం అన్ని ఏకీభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలండి. అప్పుడే మనము అన్ని విషయాలలో ఎదుగుదల కలిగి, స్థిరత్వం కలిగి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే యాకోబు జీవితంలో కూడా స్థిరపరచబడటానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నాడు కనుక. ఏమంటే ఎలాగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు అంటే మోసగాడు, మోసపు జీవితంలో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధమైన జీవితంలో అడుగుపెట్టాడు కాబట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. చెప్పండి, యాకోబు దీవించబడ్డాడు. దీవించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? పాత రోత విడిచిపెట్టేశాడు. అడిగాడు పేరు. నీ పేరేంటని ప్రభు అడిగాడు. ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఏశావు అని చెప్పాడా? ఒకప్పుడు చెప్పాడా లేదండి? ఒకప్పుడు చెప్పాడా లేదా? ఒకప్పుడు నా పేరు ఏశావు అని చెప్పాడు. నేనే నీ కుమారుని అని చెప్పాడా లేదా? అటు తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, లోకాన్ని మోసగించాడు. ఈరోజు యేసయ్యను మోసగించలేకపోతున్నాడు. యేసయ్యతో ఏమంటున్నాడు తెలుసా? నా పేరు యాకోబు అన్నాడా లేదా? నీ పేరేంటంటప్పుడు ఏమన్నాడు? యాకోబు అన్నాడు. అప్పుడు నా ప్రభు పేరు మార్చేశాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పిన యాకోబు తన పేరుని ఎలా మార్చాడు తెలుసా? ఇశ్రాయేలుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలుగా మార్చాడంటే ఈరోజు మన పేరు, మన ఖ్యాతి ఊరూరా ఊరేగించబడాలి అంటే మనలో ఉన్నది దేవునికి చెప్పుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మన ప్రవర్తన ఎలా ఉన్నాయో, మారని మన బ్రతుకు ఎలాంటిదో
దేవుని సంతోషపరచని గుణం ఎలాంటిదో ఎవరికి చెప్పుకోవాలండి మనం? ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడను, ఇలాంటి అడుగులు కలిగిన వాడను, అయ్యా నన్ను ఒక్కసారి దర్శించు ప్రభువా అని ఉన్నది ఉన్నట్టుగా నీ బ్రతుకును ఆయన ఎదుట నువ్వు కనపరుచుకుంటే నా ప్రభు ఇశ్రాయేలుగా మారుస్తాడు. నిండా అనేకులు చెప్పుకోదగిన ఏమంటే దశనిస్తాడు, చెప్పుకోదగినట్టు సాక్ష్యాన్ని ఇస్తాడు, చెప్పుకోదగిన మాదిరికరమైన బ్రతుకునిస్తాడు. అందరినీ అడుగులు వేయగలిగిన వారిగా నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇలాంటి బ్రతుకు మనకు ఉండును గాక. అలాగుండాలంటే యాకోబు ఉన్నది ఉన్నట్టుగా ఎలా చెప్పుకున్నాడో మన బ్రతుకులు కూడా ఆయన ఎదుట చెప్పుకుందాం. చెప్పుకుంటేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆఖరిగా యోసేపు కూడా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు లేదండి? ఎక్కడున్నవాడు? గోతులో పడివేయబడినవాడు. ఎక్కడున్నవాడు? చెరసాల్లో. ఎక్కడున్నవాడు? అమ్మబడినవాడు. అన్నదమ్ములు చీదరించుకున్నవాడు, వెలివేయబడినవాడు. ఎక్కడ ఏమై ఉన్నాడు తెలుసా? ప్రధానమంత్రి అయిపోయాడు. ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి, క్రైస్తవులు లేని దేశములకి ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక క్రైస్తవుడు కూడా ఐగుప్తు దేశంలో లేడు, అన్యులకే ప్రధానమంత్రి అయిపోయాడు. ఎవరు? యోసేపు. ఎలా అయ్యాడో? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవునిని కనపరుచుకునే బ్రతుకు తన హృదయంలో నిబ్రత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు మన జీవితాలు కూడా మార్చబడాలి అంటే, బ్రతుకులు మార్చబడాలంటే, కుటుంబం స్థిరత్వం కలిగి ఉండాలంటే, నువ్వు ఏ చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుకోవాలంటే, కీడు నుండి నువ్వు తప్పించబడాలంటే, నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే ఇప్పుడు చెప్పబడిన ఒకవేళ నీ మనస్సుకు ఈ వాక్యం ఎక్కకపోయినా, ఈ మనస్సుకు నీ వాక్యం కదిలించకపోయినా, నీకు ఉజ్జీవంగా లేకపోయినా పర్వాలేదు, పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పాఠాన్ని నేర్చుకున్నా. ఏ పాఠాన్ని నేర్చుకున్నావు? దేవుడు నాకు తోడుగా ఉండాలంటే నేనేం చేయాలి? దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఎంతమందికి తోడై ఉన్నాడు? ఈ సంగతులన్నీ విన్నా నీలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యముగా నిన్ను నడిపించును గాక. నీ హృదయంలో ఈ మాటలు అన్ని కూడా పేర్చి నేను సరైన స్థితికి నడిపించును గాక. నువ్వు కూడా దేవునికి భయస్థుడిగా బ్రతుకుదువు గాక, మొర్ర పెట్టే బిడ్డగా ఉందువు గాక, ఆయన ఆజ్ఞలు వినే బిడ్డగా ఉందువు గాక, కట్టడలను దాటి వెళ్ళే బిడ్డగా ఉండకుండా ఉందువు గాక. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందిని అయితే దేవుడు ఆశీర్వదించాడో, ఏవేవైతే నీ ఇస్తానన్నాడో, ఈ ఒక్కొక్క పాయింట్స్ మనం చెప్పుకున్నాం. అలాగా మన ప్రభు మన పట్ల కార్యములు జరిగించును గాక. చేస్తాడు నమ్మకున్న వారు కుడి చేతి చెప్తారు స్తోత్రం. కీడు నుండి తప్పిస్తాడా? చెప్పండమ్మా. కీడు నుండి తప్పిస్తాడా? సరిహద్దులు విశాలపరుస్తాడా? చెప్పాలి. ప్రతి స్థలంలో వెళ్ళిన చోట విజయాన్ని ఇస్తాడా? నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడా? శత్రువుల పైన విజయాన్ని నీకు నా దేవుడు ఇస్తాడా? గట్టిగా చెప్పండి. దేవుడు మనకు తోడై ఉంటే ఇవన్నీ మనకు జరుగుతాయి. దేవుడు తోడై ఉండాలంటే హెచ్చరికలు కూడా విన్నా, ఆయనకు మొరపెట్టే అనుభవం ఉండాలి, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆయన ఆజ్ఞలు కట్టలు విని పాటించేవారిగా ఉండాలి, అప్పుడు ఇవన్నీ మనకి జరుగుతాయి. సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించే వారమై ఉంటే ఇవన్నీ మనకు జరుగుతాయి. యథార్థవంతులమై బ్రతికితే ఇవన్నీ మన కుటుంబాల్లో జరుగుతాయి. ఇది వాక్యం. ఈరోజు మిమ్మల్ని బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఇది ఒక చిన్న పాఠం, ఒక మాస్టర్గా స్టూడెంట్గా చెప్పబడిన పాఠం. ఎందుకంటే ఈ పాఠాలు నేర్చుకోవటానికి మీకు నేను తెలియపరిచినటువంటి చక్కటి వాక్యం. ఈరోజు మన కుటుంబంలో కూడా మన ప్రభు మనకు తోడై ఉండాలంటే ఇవన్నీ పాటిద్దాం, ఇవన్నీ నేర్చుకుందాం, ఇలాగ నడుద్దాం. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటే విరోధి ఎవడు? చెప్పండి. దేవుడు మన పక్షమున ఉంటే, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు నీ పక్షమున ఉంటే రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. నా యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. నా యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. ఎప్పుడైతే మనము
ఆయన తోడును మనం కలిగి ఉంటామో ఇవన్నీ మన పట్ల జరుగుతాయి. ఇవన్నీ మీ పట్ల జరగాలని నేను ప్రార్థన చేస్తాను. ఇవన్నీ మీ పట్ల జరగాలి, విజయం పొందుకోవాలి, నీ కుటుంబం స్థిరంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా ప్రభు నీకు తోడుగా ఉండాలి. ఏమండి, నీకు ఏమేమి ఇవ్వాలో, కీడు నుండి ఎలా తప్పించాలో, సరిహద్దుల విషయాలకు ఎలా పరచాలో అవన్నీ ప్రభు మనందరికీ దయచేయును గాక. నమ్మితే గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.